ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మరో లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు. డీలిమిటేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను పెంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల పార్లమెంట్లో తమ స్వరాన్ని కోల్పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని చెబుతూనే దాని అమలు కోసం డీలిమిటేషన్ వరకు ఆగాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ మోడల్ ను అనుసరించాలని ఆయన ప్రధానికి సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో చర్చలు జరపాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి సీఎం రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ పార్లమెంట్ సెషన్స్ లో ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో వివిధ మార్పులకు సంబంధించి ఆయన గుర్తు చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుని స్వాగతిస్తుంది. ఇందులో ఈసారి 543 సీట్లలోనే 33% రిజర్వేషన్ కల్పించాలని యథాతథంగా వీటిని అమలు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కోరారు. ఒకవైపు దీంతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా ఒకవైపు పెర్ఫార్మెన్స్ ఆధారంగా చెప్తున్నటువంటి హైబ్రిడ్ మోడల్ ఆధారంగా చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. 850 సీట్లకు పెంచితే జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన అందులో సూచించారు. 1970 నుంచి కూడా జనాభా నియంత్రణ పైన దక్షిణాది రాష్ట్రాలు పట్టు సాధించి జనాభా నియంత్రించాయి. ఉత్తరాది రాష్ట్రాలు ఒకవైపు వాటిని పట్టించుకోకుండా జనాభా విపరీతంగా పెరగడం వల్ల అక్కడ వారికి లాభం జరుగుతుందని చెప్పేసి కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కూడా కోరారు. దాంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా దక్షిణ భారతదేశం జరుగుతున్న అన్యాయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి లేఖలు రాశారు. కర్ణాటక సీఎం ఒకవైపు స్టాలిన్ కి, అదేవిధంగా ఒకవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, తమిళనాడు సీఎం స్టాలిన్ కి, ఇటు కేరళ సీఎం పినరాయి విజయన్ కి, అదేవిధంగా పుదుచ్చేరి సీఎం కి రంగస్వామి కూడా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం విషయంలో సంబంధించి ఆయన ఎలాంటి స్పందించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ పార్లమెంట్ సెషన్స్ లో ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే దాంట్లో దక్షిణానికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి సూచించారు. బ్రాహ్మణి రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.